అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తర్వాత జాయింట్ సిపి ఈస్ట్ జోన్ అండ్ జాయింట్ సిపి సెంట్రల్ జోన్ ఈ యొక్క కంబైన్డ్ ఆపరేషన్లో మైగ్రెంట్ లేబరర్ ద్వారా హౌస్ బ్రేక్ థెఫ్ట్ కేసెస్కి డిటెక్షన్ జరిగింది. ఈ సందర్భంలో అదర్ కంట్రీ నేషనల్స్కి అరెస్ట్ కూడా జరిగింది. అండ్ నెట్ క్యాష్ 4 lakh రూపీస్ అండ్ సెల్ ఫోన్ అదర్ ఐటమ్స్కి రికవరీ జరిగింది. ఈ ఎంటైర్ కేసులో అక్యూజ్ పేరు కమల్ షాహీ, విశాల్ షాహీ, ప్రకాష్ పద్మా బహాదూర్, మనోజ్ కుమార్ రావత్ ఈ 4 పర్సన్కి అరెస్ట్ జరిగింది. అండ్ కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నారు. భూపిన్, అశోక్, శ్రీమతి రేఖా అండ్ చందు ఈ 4 పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ సందర్భంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 270/2018 అండర్ సెక్షన్ 457(380) IPC అండ్ ఇదే విధంగా ఈస్ట్ జోన్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏముంది మలక్పేట్ ఒక కేసుకి కూడా డిటెక్షన్ జరిగింది. నా ఈ టైప్ ఆఫ్ కేసెస్లో మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి, ఒక అపీల్ అందరు పబ్లిక్కి. మీ అందరికీ తెలుసు హాకాయి అప్లికేషన్లో టెనెంట్ వెరిఫికేషన్, డొమెస్టిక్ హెల్ప్, సర్వెంట్ వెరిఫికేషన్, కుక్ వెరిఫికేషన్, గార్డ్స్ కోసం ఆల్రెడీ ఒక ఫెసిలిటీ ఉంది. పర్టికులర్లీ అవుట్సైడ్ స్టేట్, అవుట్సైడ్ కంట్రీకి ఎనీ పర్సన్స్కి ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ తప్పకుండా మీరు లోకల్ SHO ద్వారా హాకాయిలో మీరు అప్లై చేయండి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వెరిఫై ఎవ్రీథింగ్. లేకపోతే వేరే స్టేట్ నుంచి, వేరే కంట్రీ నుంచి మీ సమక్షంలో ఎవరు వచ్చారు, అతనికి మైండ్లో ఏం ఇంటెన్షన్ ఉంది, యాంటిసిడెంట్స్ ఎట్లా ఉంది, పాస్ట్ బ్యాక్గ్రౌండ్, పాస్ట్ హిస్టరీ ఎట్లా ఉంది మీకు తెలియలేదు. హైదరాబాద్ అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉంది. 1 crore పైన పాపులేషన్లో 5 to 6 lakh minimum floating population every day will come out and come go. Job opportunity, employment opportunity హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంది, more than any big city in India. సో ఈ లైవ్లీహుడ్ కోసం వేరే స్టేట్ నుంచి, వేరే కంట్రీ నుంచి చాలామంది వర్కర్స్ వస్తున్నారు రెగ్యులర్గా. సో ఇది మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సిటిజన్కి అండ్ పోలీస్కి ఒక కలెక్టివ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంది టు నో ద డీటెయిల్స్ అబౌట్ ఆల్ వర్కర్స్, ఎవరు ఉన్నారు, ఎక్కడ నుంచి వచ్చారు. మనకి ప్రతి స్టేట్ నుంచి రిలేషన్ ఉంది, మంచి రిలేషన్ ఉంది. ప్రతి స్టేట్కి స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, లేకపోతే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో తరఫు నుంచి, ఎంబసీలో కూడా స్టాఫ్ ఉన్నారు, మన ఇండియన్ స్టాఫ్. సో ఈ అన్ని ఫెసిలిటీ పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ సెక్యూరిటీ కోసం ఉంది. నేను అందరు పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము, ఈ ఫెసిలిటీకి మీరు అవైల్ చేయండి. అండ్ ఇదికి ఒక సింపుల్ సొల్యూషన్ మార్గం. హాకాయిలో మీరు అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్ మీరు సెల్ ఫోన్ ద్వారా, లేకపోతే ఐప్యాడ్ ద్వారా, కంప్యూటర్ ద్వారా మీరు ఎంటర్ చేయండి. కొంతమంది సిటిజన్స్కి కంప్యూటర్లో అంటే ఎక్కువ ఫెమిలియారిటీ లేవు. దెన్ మీరు లోకల్ పెట్రోల్ ఆఫీసర్, లోకల్ SHOకి మీరు చెప్పండి, వీ విల్ గెట్ ఇట్ డన్ ఫర్ యూ. ఒక కంప్యూటర్ నోయింగ్ కానిస్టేబుల్ ఆఫీసర్కి మీ రెసిడెన్స్కి నేను పంపిస్తాము మోటార్ సైకిల్ ద్వారా. హీ విల్ టేక్ ఆల్ ద డీటెయిల్ అండ్ హీ విల్ డూ ఎవ్రీథింగ్ డన్. బట్ ఈ పార్ట్నర్షిప్ తప్పకుండా రావాలి. విదౌట్ దిస్ పార్ట్నర్షిప్ వీ కెనాట్ ప్రివెంట్ ది ఆఫెన్స్. డిటెక్షన్ డెఫినెట్లీ ఐ కెన్ గ్యారంటీ వీ విల్ డిటెక్ట్. బట్ మనకి సక్సెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అంటే ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇది ఒక నేను
అందరు ప్రెస్ బ్రదర్ సిస్టర్స్కి కూడా అపీల్ చేస్తున్నాము, ఈ హాకాయికి కొంచెం పబ్లిసిటీ కోసం మీరు కొంచెం స్పేస్ ఇవ్వండి, స్క్రీన్ స్పేస్ ఇవ్వండి, స్క్రీన్లో ప్రింట్లో కూడా పబ్లిక్లో అవేర్నెస్ కోసం మీరు కొంచెం వర్క్ చేయండి. మనకి ఫెసిలిటీ ఉంది, బట్ పబ్లిక్ హ్యాస్ టు యూజ్ ఇట్. మన ఇంకా ఒక సెకండ్ థింగ్, హ్యాబిట్స్లో నవంబర్ 11th రోజు 2018లో ఒక హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది. అందులో సునీల్ అగర్వాల్ అని ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వెంట్ టు అటెండ్ ఏ ఫంక్షన్ ఇన్ హైటెక్ సిటీ ఏరియా అండ్ దేర్ ఓన్ సర్వెంట్ by name Kamal Shahi and gang of members they committed the house breaking. అయితే ఇందులో ఏంటంటే ఈ కమల్ సాహి అనే అతను ఎవరైతే ఉన్నారో ప్రైమ్ అక్యూజ్డ్, ఈ వర్క్డ్ యాజ్ లైక్ ఆల్రౌండ్ హెల్ప్ టు ది ఫ్యామిలీ మెంబర్స్. ఈ వాజ్ లైక్ ఎ సెక్యూరిటీ గార్డ్, ఈ వాజ్ లైక్ ఎ వాచ్మెన్, ఈ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్. సో ఆ విధంగా హీ హాజ్ వన్ ది hearts of the all family members. So they went to the extent of believing that everything was left for this man, and he has even went to Nepal and brought his family there. And kinda oka room unte tenement lo cellar portion lo oka room kuda valaki icharu, and everything, locks, keys, everything was handed over to them. They know everything, intlo ekkada emundi prati okka vishayam kuda valaki telusu. That is how they win the hearts of the landlords, and ultimately they give a rude shock to the owners. So sir cheppinattu, it is very difficult to catch the offenders. We could catch one of the accused. We have gone to the neighboring nation also. We sought their help, but ultimately we could not get. But all the information, recovery also becomes very difficult. We have even seen and the road network is so dangerous there. Police officers going there and traversing across the mountains also very difficult. Ultimately they were there for about 11 days. Nepalese police also tried to help. Ultimately our team has to come back, and they have got a good network. They know all this. They have got a wide network of relationships with their family members and relatives who are spread throughout the length and breadth of the country. So chala oka offender pattukunnam, but ultimately without any recovery. So sir, I said Hawkeye application, domestic helps, domestic servants, security guards పేరు వస్తారు వీళ్ళంతా. They win the hearts and souls of the family members, and on fine morning they decamp with the booty, and it will be a rude shock for the house owners. The only option is a neighborhood watch అనేది important. Family members కానీ మన ఇళ్ళలో ఎవరిని పెట్టుకున్నా కూడా we have to verify their antecedents. We should collect their ID cards, we should collect their Aadhaar cards, and we should collect their mobile numbers. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉండడం, సో లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, and any suspicious activity should be brought to the notice of the police. So that is how we can prevent them. We can't brand a particular people of a nation as criminals, but these elements are there. So మనము ముందు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా ఇలాంటి నేరాలు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. So I request all the citizenry, please take the help of the police in getting the antecedents verified of the people whom you are going to engage them as servant maids కానీ, లేకుంటే డొమెస్టిక్ హెల్ప్స్ కానీ, లేకుంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళు అపాయింట్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ జ్యువెలరీ షాప్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాచ్మెన్, తర్వాత ఇళ్లలో కార్ డ్రైవర్స్గా ఇలా పెట్టుకుంటున్నప్పుడు మనం వాళ్ళ యాంటిడెంట్, వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొఫైలు, తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఎంప్లాయిడ్ త్రూ ఏజెన్సీస్. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ని ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు దే డోంట్ నో ద వర్క్. ఆ ఏజెన్సీగా అప్లై చేస్తే విల్ సెండ్ సంబడి యాజ్ డ్రైవర్, సంబడి యాజ్ వాచ్, సెక్యూరిటీ గార్డ్. దట్ ఫర్ ఆల్సో ఇస్ ఇన్ ఎ డార్క్. డైలీ సార్ చెప్పినట్టు చాలామంది మైగ్రెంట్ లేబరర్స్ ఫ్లోటింగ్ ఉండడంతో ఇక్కడ పనిచేస్తారు, అక్కడ పనిచేస్తారు, అక్కడ పనిచేస్తారు. దాంతో డిఫికల్ట్ టు ట్రాక్ దీస్ ఫెలోస్ డౌన్. కాబట్టి కైండ్లీ టేక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ పోలీస్, local SHO, and make use of the technology that is available, that is Hawkeye application. We are definitely there. Then our job becomes easy and we can safeguard our properties. Thank you, sir. ఈ బోత్ ఇవాళ మీకు అందరికీ తెలుసు ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో గత సంవత్సరం కూడా చూశారు, కొన్ని లక్షలాది మంది మనం మైగ్రెంట్ లేబర్ అందరినీ కూడా వర్కర్స్ని భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు రైళ్లలో తరలించడం జరిగింది. అలా లక్షలాది మంది ఇక్కడ హైదరాబాద్కి ఉపాధి కోసం వస్తూ ఉన్నారు.
వీరందరికీ సంబంధించి వీరి ఆచూకీ కనుగొనడం ఇబ్బంది అవుతుంది. వీళ్ళని ఎవరైతే తీసుకొని వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అంటే బ్యాంకులో ఏ విధంగా కేవైసీ డీటెయిల్స్ చేస్తారో అటువంటిది చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలని ఈరోజు సిపి గారు ఇంత విస్తృత స్థాయిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశిష్టత ఏమిటంటే 2018లో యాబిడ్స్లో జరిగిన ఒక నేరం 1,10,00,000 రూపాయల ఆస్తిని కాజేసుకొని వెళ్ళారు వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళని ఈ సంవత్సరం మలక్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగిన దానిలో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 పరారులో ఉన్నారు. వీళ్ళని కనుగొనడానికి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. సిపి గారు చెప్పిన విధంగా ప్రివెంట్ చేయడానికి మాకు కమ్యూనిటీ పార్ట్నర్షిప్ కావాలి. డిటెక్ట్ మేము చేస్తాము. అయితే డిటెక్షన్లో కూడా ఏం విషయం అంటే చాలా వరకు క్యాష్ దొంగతనం జరిగినప్పుడు క్యాష్ ఖర్చు పెట్టేస్తారు. క్యాష్ ఖర్చు పెట్టిన తర్వాత చాలా తక్కువ అమౌంట్ మనకు మళ్ళీ రికవర్ చేసి వాళ్ళకి బాధితులకు ఇవ్వగలుగుతాం. కాబట్టి మాకు ఈ పార్ట్నర్షిప్లో ప్రజలందరూ ముందుకు వచ్చి మేము ఏదైతే ఐటీని యూజ్ చేసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మేము క్రిమినల్ డేటాబేసెస్, రకరకాల క్రిమినల్ డేటాబేసెస్ అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేసి ఉన్నాము. కాబట్టి ఎటువంటి వ్యక్తి వారి ఆచూకీ దాంట్లో మీరు మాకు పొందుపరిచినట్టయితే వారికి సంబంధించి గత చరిత్రని కూడా మేము తొవితీసి వారికి ఏమైనా నేర చరిత్ర ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడము, మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా వాళ్ళని మేము ప్రివెంట్ చేసిన వాళ్ళగా అవుతాము. సో దానికి సంబంధించి ప్రజల సహకారం కోరడానికి ఈరోజు ఈ సమావేశం, మీడియా సమావేశం ముఖ్యంగా సిపి గారు మేమంతా కూడా కలిసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అందుకని హాక్ ఐ అనే ఒక అప్లికేషన్ 2014 డిసెంబర్ 31 రోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో దాదాపు 18 లక్షల మంది ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ దాంట్లో ఉన్న మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్రోల్ యువర్ డ్రైవర్స్, సర్వెంట్స్, వీళ్ళందరినీ కూడా చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని వినూత్నమైన అప్లికేషన్. దీని ద్వారా దయచేసి సహాయపడండి, అప్పుడు మేము చేస్తాము. ఎందుకంటే మాకు దాదాపు 99% ఇక్కడ డిటెక్షన్ రేట్ ఉంది. ఎటువంటి నేరమైనా కానీ చాలా నేరాల్లో మా స్ట్రైక్ రేట్ 24 అవర్స్లో మేము డిటెక్ట్ చేయగలుగుతున్నాం. డిటెక్షన్ కన్నా కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం నేరాలు ప్రివెంట్ చేయగలిగితే పోలీసులు ఏదైతే డిటెక్షన్ కోసం కష్టపడుతున్నారో, ఎన్నో పని గంటలు మనం వృధా చేసి వేరే రాష్ట్రాలకు తిరుగుతున్నామో ఆ పని గంటలన్నీ కూడా మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని వేరే పనికి వాడుకోవడానికి, ఇంకా ప్రొడక్టివ్ యూజ్కి వాడుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశ్వప్రసాద్. Good afternoon. CP and concerned officers have already told about the gang and the mode, MO by which they do offences, and the need for prevention for any type of crime and cooperation of the community in that. But another aspect is that, for example, criminals like the one which are arrested in these 2 cases, we will also be initiating PD Act proceedings against such people. So there is for any interstate criminal or any criminal who is coming from across the borders, they should be aware that Hyderabad city has a network of lakhs of cameras, and if they commit an offence in Hyderabad city, we are sure to detect. The detection percentage in grave offences is 100% in Hyderabad city, and otherwise our detection percent is more than 75%. So if you are committing an offence in Hyderabad, there is no way that you will be able to escape. You will definitely be caught, and the course of legal action will be taken. And PD Act will also be initiated against criminals who are habituated and who are dangerous to the public peace and order. Which is essential. We will be doing that also in this case also. So this is basically a warning for the criminals to not to commit offences in Hyderabad, as besides the eyes, besides our CCTV, we also want our community and our citizens to be our eyes and ears. So whenever you notice any anything suspicious about anyone, please dial 100. Secondly, help us in prevention of crime by being proactive. For example, like it has been, if you are engaging anybody, whether you are engaging in your establishment or at your home, please get the person's antecedents verified.
especially whenever you are engaging people who are not known to you. కొంతమంది you get from ఊరు నుంచి వచ్చినప్పుడు పర్వాలేదు, but if you are getting people who are not known, you are getting through agencies, through outsiders which are not known, then do get them verified. And now for verification you do not have to come to the police station, only you have to download our app, put the details in it, and our patrol vehicle will come to you and get the verification details from you. So we request everybody to be cautious and help us in prevention of crime. Thank you. నేరాలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను. ముందు సార్ అందరు చెప్పినట్టుగా వీళ్ళ ప్రతి ఒక్కరు కాంటాక్ట్స్, డీటెయిల్స్, ఐడి కార్డ్స్ అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా హాకైలో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి లోకల్ రెఫరెన్స్ నెంబర్స్ ఏదన్నా ఉన్నా, లోకల్ కాంటాక్ట్స్ అట్లాంటివన్నీ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ మధ్యన ఈ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో చాలా వాల్యుబుల్స్, డబ్బులు, జ్యువెలరీ పెట్టుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు కెమెరాసే కాకుండా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడమే కాకుండా ఈ హెవీ మెటల్ ఎలక్ట్రానిక్ సేఫ్ ఆర్ లాకర్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటున్నాయి. దాంట్లో ఎటువంటి ట్యాంపర్ చేసినా లేదా ఏదన్నా దాంట్లో పాస్వర్డ్, కీ పెట్టడం జరిగినా ఇమీడియట్గా ఆ లాకర్స్ చాలా పెద్ద అలారం సౌండ్ చేస్తాయి. లేదంటే ఇంకా అడ్వాన్స్గా వెళ్తే అట్లాంటి లాకర్స్ మనకి సెల్ ఫోన్ అలర్ట్స్ కూడా మన మొబైల్కి వస్తాయి. సో ఇంత టెక్నాలజీ ఉంది. మనము మన ప్రాపర్టీని, మనకు వాల్యుబుల్స్ అన్నీ కూడా మనము సేఫ్గా చూసుకోవడానికి మనకు అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలి. దానికి పోలీస్ తరఫు నుంచి కూడా మేము చేసే టెక్నాలజీ, హాకై యాప్స్ ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.